ఇంకో 20 రోజులైతే దేశంలోనే పెద్ద పండుగ చాలైతది. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్. మరి దేశంలోనే పెద్ద గుడి, అంతటికెళ్ళి లక్షల మంది భక్తులు వస్తారు. సపరేట్ బస్సులు రైలు సుత నడుస్తాయి. గా పండుగకు మేము కూడా పోవాలి, మంచిగా రామయ్య దర్శనం చేసుకొని రావాలని ఇప్పటికెళ్ళి కావాల్సినవన్నీ తయారు పెట్టుకుంటున్నారు భక్తులు. ఇంకా జరంత టైం ఉంది కానీ ఇప్పుడైతే గి వార్త చూడుర్రి. సీతారాముల స్వయంవరం కండ్ల ముంగట కనిపిస్తుందిలే, కానీ రంగులతోని వర్షింది కాదుల్లో. కందులు, పెసర్లు, మినుములు, ఉలువలు, శనగలు ఇట్లా 11 రకాల పప్పులతోనే వేసిండ్రు. 101 కింటాల పప్పులు పట్టినేయట. 11,000 అడుగుల జాగల 10 మంది ఆర్టిస్టులు కష్టపడితే గింత మంచిగొచ్చింది. కానీ మనతన కాదు, నేపాల్ దేశంలా 2 ఆ దేశపోళ్లే 8 మంది మన ఆర్టిస్టులు పనిచేసిరట. 120 అడుగుల పొడవు, 91 అడుగుల ఎడల్పుతోనే వేసిండ్రు. జానకపూర్ ధామ్ అనే ఊర్లో జరిగిందిట్లా. సీతమ్మ పుట్టింది మా ఊర్లోనే అని నమ్ముతారు ఇక్కడోళ్ళు. జానకమ్మ పేరు మీదనే జానకపూర్ అనే పేరు వచ్చిందన్నట్టు. అప్పట్లా శ్రీరాముడు సీతమ్మను స్వయంవరం చేసుకున్నది ఈడనేనట. గదే జాగలా ఇప్పుడు ఇంత పెద్ద ఆర్టేషనమని చెప్తున్నారు. పతేడు సీతమ్మ పేరు మీద జాతర జాగుతే ఏడాదికో తీర్లా గిట్ల గొలుసుకుంటారన్నట్టు.